మనం ఒక వింతైన లోకంలో బ్రతుకుతున్నాం. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా దానికి కారణం బయట ఎక్కడో ఉందని వెతుకుతాం. ఇతను అలా మాట్లాడబట్టే నాకు కోపం వచ్చింది, ఆమె నన్ను పట్టించుకోలేదు అందుకే నాకు బాధగా ఉంది, పరిస్థితులు బాగాలేదు అందుకే నేను ఇలా ఉన్నాను. ఇలా ప్రతిదానికి ఒక సాకు వెతుకుతాం. నిజానికి ఇక్కడ సమస్య ఎదుటివారు కాదు, సమస్య పరిస్థితులు కూడా కాదు. సమస్యల్లా ఏంటంటే మీ లోపల జరుగుతున్న ప్రక్రియపై మీకు ఎటువంటి నియంత్రణ లేకపోవటం. బయట వాతావరణం ఎలా ఉన్నా, మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉన్నా, మీ మనసు అనే గదిలో ఎలాంటి వాతావరణం ఉండాలో నిర్ణయించుకునే హక్కు మీరు కోల్పోయారు. ఎవరైనా ఒక మాట అంటే చాలు మీ రక్తపోటు పెరిగిపోతుంది, మీ ఆలోచనలు చెల్లా చెదురవుతాయి. అంటే మీ యంత్రాంగం ఒక పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. ఎవరు పడితే వారు వచ్చి అక్కడ చెత్త వేసి వెళ్తున్నారు, మీరు మాత్రం అది నా కర్మను భావిస్తున్నారు. ఈ మానసిక అస్థిర వల్లే మీరు ఎంత సంపాదించినా, ఇన్ని సౌకర్యాలున్నా మనశ్శాంతికి మాత్రం దూరం అవుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుందో లోతుగా ఆలోచిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. మనం మన శరీరాన్ని చూసుకున్నంత మన మనసుని గాని, మన ప్రాణ శక్తిని గాని పట్టించుకోం. మనం చిన్నప్పటి నుంచి బయట ప్రపంచాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నాం. చదువుకోవడం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా, ఇల్లు కట్టుకోవడం ఎలా, ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో ఎవ్వరూ నేర్పలేదు. మీరు ఒక కారు కొన్నారనుకోండి, దాన్ని ఎలా నడపాలో నేర్చుకుంటారు. కానీ ఈ అద్భుతమైన మానవ యంత్రాన్ని ఎలా నడపాలో మీకు తెలుసా? మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్ మీ మాట వినడం లేదు. ఎందుకంటే మీ రసాయన వ్యవస్థ మీ అదుపులో లేదు. మీరు బయట జరిగే సంఘటనలకు ప్రతిస్పందించడం లేదు, కేవలం రియాక్ట్ అవుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే గాల్లో తేలుతారు, ఎవరైనా విమర్శిస్తే పాతాళానికి పడిపోతారు. దీనికి కారణం మీ సంతోషాన్ని మీరు ఒక లక్ష్యంగా మార్చుకోకపోవడమే. సంతోషం అనేది ఎక్కడో దొరికే వస్తువని, అది ఎవరో ఇస్తే వచ్చేదని భ్రమపడటం వల్లే ఈ అస్థిరత ఏర్పడుతుంది. మీ ఆనందానికి బాధ్యత మీరు తీసుకోనప్పుడు ప్రపంచం దాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా సహజం. దీన్ని అధిగమించాలంటే మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ప్రక్రియ అర్థం చేసుకోవాలి. బయట ప్రపంచాన్ని బాగు చేయడానికి మనం ఎంతో ఇంజనీరింగ్ వాడుతున్నాం. మరి లోపల పరిస్థితి ఏమిటి? మొదట మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది మీ ఇష్ట ప్రకారం జరగదు. ఈ భూమి, ఈ విశ్వం, మీ పక్కనున్న మనుషులు ఎవరు మీరు చెప్పినట్లు వినరు. కానీ మీ లోపల ఏం జరగాలి అనేది మాత్రం 100% మీ ఇష్ట ప్రకారం జరగాలి. ఒకవేళ మీ లోపల జరిగేది మీ ఇష్ట ప్రకారం జరిగితే మీరు ఆనందాన్ని కోరుకుంటారా లేక బాధను కోరుకుంటారా? ఖచ్చితంగా అత్యున్నతమైన ఆనందాన్ని కోరుకుంటారు. కాబట్టి మీ ఆలోచనలను గమనించడం మొదలు పెట్టండి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అని మీకు మీరు ఒక క్షణం సమయం ఇచ్చుకోండి. మీ లోపల జరిగే రసాయన మార్పులను గమనించండి. మీ ప్రశాంతత దెబ్బతీసే హక్కు ఏ వ్యక్తికి, ఏ వ్యవస్థకి ఇవ్వనని గట్టిగా నిర్ణయించుకోండి. మీ ఆనందం అనేది మీ లోపల నుంచి వచ్చే ఒక స్థితి, అది బయట పరిస్థితుల మీద ఆధారపడకూడదు. ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ కి పూర్తి బాధ్యత వహిస్తారో అప్పుడే మీరు నిజమైన స్వేచ్ఛని పొందుతారు. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి పెద్ద పెద్ద మార్పులు అక్కర్లేదు, చిన్న అవేర్నెస్ ఉంటే చాలు. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే ఒక చిన్న నియమం పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, మీ అంతరంగంలో మీరు ఒక ప్రశాంతమైన సరస్సులా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని విస్మరిస్తే అది వారి వ్యక్తిత్వాన్ని గుర్తించండి, మీ బలహీనత కాదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ రోజు నా చుట్టూ ఏం జరిగినా నా ప్రశాంతతను నేను వదులుకోను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. మీ సంతోషం మీ బాధ్యతని గుర్తించినప్పుడు మీలో ఒక తెలియని శక్తి వస్తుంది. ఎదుటివారి ప్రవర్తన మిమ్మల్ని తాకదు, మీరు ఒక వెలుగులా మారుతారు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆనందాన్ని పంచుతారు తప్ప ఎదుటివారి నుండి ఆనందాన్ని ఆశించరు. ఈ రోజే మీ రిమోట్ కంట్రోల్ తిరిగి మీ చేతుల్లోకి తీసుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఆనందంగా ఉండటానికి ఎవరి అనుమతి అవసరం లేదు. మీ జీవితం మీది, మీ సంతోషం మీది. ఇప్పుడే ఈ నిమిషమే మీ బాధ్యతను తీసుకోండి. ఇకపై మీ ముఖంపై ఉండే చిరునవ్వు చెరిపే శక్తి ఈ ప్రపంచంలో దేనికి ఉండకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.